మంత్రి కావడం అనేది ఒక చరిత్ర అని ఈటెల రాజేందర్ అన్నారు. యావత్ దేశ ప్రజలు తమ ఆత్మను ఆవిష్కరించి ఓట్లు వేశారని చెప్పారు. గతంలో రాష్ట్రంలో మంత్రిగా కొనసాగినప్పటికీ కేంద్ర ప్రభుత్వంతో కలిసి మోదీ నాయకత్వంలో ఎంపీగా కొనసాగడం తనకు ఎంతో గర్వంగా ఉందన్నారు. దేశంలో పేదరిక నిర్మూలనకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. జవహర్లాల్ నెహ్రూ గారి తర్వాత 1962 తర్వాత మూడోసారి ఒకటే పార్టీ ఒకే ప్రధానమంత్రి కావడం అనేది ఒక చరిత్ర. సమయమైన రాజకీయాలే ఈ దేశానికి దిక్కు అని చెప్పి భావించే ఈ రోజుల్లో ప్రభుత్వం ఏర్పాటైతే ఎన్ని రోజులు ఉంటుందో ఎప్పుడు కూలిపోతుందో అని చెప్పి భావిస్తున్న ఈ రోజులలో బాజాప్తా 2014లో 2019లో 2024లో యావత్ దేశ ప్రజానికమంతా కూడా వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి భారతీయ జనతా పార్టీ తన మిత్రపక్షాలు కలిపి 296 సీట్లు గెలిపించి ఇవాళ మోడీ గారి పట్ల విశ్వాసం ప్రకటించారు. ఎర్రకోటలో మోడీ గారు వారి మాటలో 10 సంవత్సరాల కాలంలో ఏ అభివృద్ధి అయితే మనం చూసినాము అంతకంటే రెట్టింపు అభివృద్ధి చేయడమే నా ప్రథమ కర్తవ్యం అని చెప్పడమే కాకుండా నా అనువనువు నా క్షణం నా జీవితం అంతా కూడా దేశ సౌభాగ్యం కోసం దేశ ప్రజల శ్రేయస్సే ఇవాళ ఎజెండాగా బతికేటువంటి బిడ్డగా ఉంటా అని చెప్పడం ఇవాళ గొప్పగా ఉంది. 10 సంవత్సరాలు నేను కొంత శాంపుల్ చూపించినాము. వచ్చే 5 సంవత్సరాల కాలంలో దేశంలో ఇవాళ పేదరిక నిర్మూలన అనేటువంటి స్లోగన్ని మాటలు చెప్పింది, కానీ దాని ఆచరణలో చూపించే బాధ్యత నాది. ఇప్పటికే బిలో పావర్టీ లైన్ ప్రజానికం 25 కోట్ల మంది ఇలా అభివృద్ధి అయ్యారు. మిగతా పేదరికం లేకుండా చేస్తా అని చెప్పడమే కాకుండా భారత ఆర్థిక వ్యవస్థను 5వ స్థానం నుంచి 3వ ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దాన్ని ప్రపంచ చిత్రపటం మీద సగటు భారతీయ ఆత్మగౌరవ బావుటాన్ని ఎగిరేస్తా అని చెప్పి వారు ప్రకటించడం చాలా గొప్పగా ఉంది. ఇవాళ మొట్టమొదటిసారి వారు మాట్లాడుతున్నారు. ఇవాళ నేను కొత్తగా గతంలో రాజకీయాలతో సంబంధం ఉన్న మంత్రులుగా పనిచేసినప్పటికీ ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల అవగాహన ఉన్నప్పటికీ కూడా మొట్టమొదటిసారిగా మోడీ గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వంలో మేము ఎంపీగా కొనసాగడం గర్వకారణంగా